ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. విలేజెస్ లో లక్కీ డ్రా స్కీమ్స్ తో జరిగే స్కాముల గురించి మన అందరికీ తెలుసు. అలాంటి ఒక లక్కీ డ్రా స్కీమ్ తో స్కిట్ చేసి మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు లక్కీ డ్రా స్కీములో జాయిన్ అవ్వండి, స్కాములు చేయండి, పెద్ద పెద్ద వాళ్ళు అయిపోండి. ఈ రోజు ఈ ఊర్లో సర్పంచ్ ని పిలిచాను. ముందు సర్పంచ్ లైన్ లో పెడదాం. ప్లీజ్ వెల్కమ్ సర్పంచ్. ఏమండి, నేను ఇక్కడ స్కీములు అమ్మడానికి వచ్చాను. కొంచెం నీ దయతో ఊర్లో వాళ్ళందరిని పిలిస్తే అమ్ముకొని వెళ్ళిపోతానండి. నేను చూసి నాకు మనోళ్ళ కనిపిస్తున్నావు. సరే ఒక్క నిమిషం ఆగు. ఏమండి, రామప్రసాద్ గారు, భాస్కర్ గారు, మేడం గారు, అందరు రండి. భాస్కర్ బాగా నమ్మకస్తుడు, నా మనవాళ్ళు అంటాడు. అతను మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చాడు, అందరం కొనేద్దాం. నమస్కారం అండి. అవునమ్మా, ఇంతకీ నీ పేరేంటి? సుజాత. అసలు చూడండి ఎంత బాగుందో, పెళ్లి కళ ఉట్టిపడేటట్టుందండి. ఉట్టిగా చాలా పడ్డ మొహం మీద అందుకే అయిపోయింది మొహం. భాస్కర్ గారు, ఈ ఊర్లోకి అడుగు పెట్టేటప్పుడు చూశాను. ఇంతకీ మీరు చాలా మంచితనం ఉన్నటువంటి వ్యక్తి అంట. నా పేరు భాస్కర్ అండి. ఇంటి పేరేంటి? ఆ నలుగురండి. ఆ నలుగురు భాస్కర్ ఏంటండి? మా నాన్నగారు పోతూ పోతూ నలుగురికి మంచి చేయరా అన్నారు. ఓకే, అందుకనే నేను నలుగురిని పెట్టి మంచి చేస్తున్నానండి. అవునంటే మీది చాలా పెద్ద కుటుంబం అన్నమాట. లేదండి, చిన్న చిన్న కుటుంబాలే. అవన్నీ కలిస్తేనే పెద్ద కుటుంబం అవుద్ది. అంటే ఇవన్నీ ఎప్పుడు కలుస్తాయండి? నేను మట్లో కలిసిపోతాను వాళ్ళు కలిస్తే. రామప్రసాద్ గారు, నాకు చాలా దాహం వేస్తుందండి. మీరు రెగ్యులర్ గా చెరుకు తాగుతుంటారా? అవునండి. మీరు మిషన్ లోకి ఎందుకు తాగుతున్నారు? బయట నుంచి తాగండి. నలిగిపోయినారు అలాగా. అవును, నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళావంట? మొన్న నాకు పక్షవాతం వచ్చింది. పక్షికవాతం వస్తే నువ్వెందుకు వెళ్ళావు? సార్, ఈ పంచకి నాకు సంబంధం లేదు. నా సంగతి మీకు తెలియదు. నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని ఈ ఊర్లోనే. ఏం చేశారు? మొన్న పులి నోట్లో తలకాయ పెట్టాను. జనాలు ఏమన్నారు? పులి తలకాయ అటువైపు ఉందన్నారు. సరే, ఓకే, స్కీములు ఉన్నాయి, బ్రహ్మాండమైన స్కీములు ఉన్నాయి. రండి. చెప్పండి సార్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక 10 రూపీస్ కట్టి నా దగ్గర ఒక చిన్న కాగితం తీసుకుంటే చాలు. నీకేం కావాలి? నాకు కుక్కర్ కావాలి సార్. కుక్కర్ కావాలా? సార్, లాస్ట్ టైం ఒకడు మోసం చేశాడు సార్. కుక్కర్ అమ్మి ఏం చేశాడు? వాడు రైస్ పెట్టి 2 విజిల్లు కొట్టండి వచ్చేస్తాను రైస్. నేను రైస్ పెట్టి 2 విజిల్లు కొట్టాను, రైస్ కాలేదే. నువ్వు ఇందాక ఎక్కడ పెట్టాను తల పులి? నోట్లో. సార్, మీ దగ్గర ఫ్యాన్లు ఉన్నాయా? ఆ ఫ్యాన్ నా దగ్గర మంచి ఫ్యాన్ ఉంది. ఎంత వాడినా సరే కరెంట్ బిల్ అవ్వదు. కాకపోతే ప్లగ్ పక్కింట్లో పెట్టుకోవాలి మనం అంతే. సార్, నాకు మిక్సీ కావాలండి. మిక్సీయా? దిస్ ఇస్ నెంబర్ 1 మిక్సీ. కొండల్ని కూడా పిండి చేస్తుంది. ఏది కొండను పిండి చేయమని? ఏది నువ్వు కొండను తీసుకురా, నేను పిండి చేస్తా. ఏమయ్యా భాస్కర్, నా దగ్గర బ్రహ్మాండమైన టీవీ ఉంది, కొంటావా? ఏంటి టీవీ స్పెషల్? ఈ టీవీ స్పెషల్ దగ్గర నుంచి చూడు. అరే, టీవీలో నేను వస్తున్నాను. చూసావా, ఇక కొనక ముందే ఈ టీవీ నువ్వు కొన్నావని న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలిసి నీ న్యూస్ ఇందులో వేస్తున్నారు. జస్ట్ ఓన్లీ 10 రూపీస్ కట్టు చాలు. తీసుకో. జస్ట్ 10 రూపీస్ మీద ఉంచుకోండి. ఇవ్వండి. నువ్వు వాషింగ్ మిషన్ తీసుకెళ్ళు. జస్ట్ 10 రూపీస్. నా ఫ్రెండ్ చూసావా, తక్కువ ధరకి ఇస్తున్నాడు అన్ని. పట్టుకెళ్ళిపోచ్చా? ఏ వద్దాము సార్, ఇది ఉంచుకోండి, ఇంటికి వెళ్ళి ఉపయోగపడుతుంది మీ ఆవిడికి. చూసారా, ఇలా ఎంతో మందికి తక్కువ ధరలకే స్కీముల్లో జాయిన్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు. ఏంట్రా, ఇంత సమానం ఇంత తక్కువ ధరకు అమ్మితే మనం ఎట్లా బతకాలన్నా? పిచ్చోడా, సొరచాపన పట్టాలంటే ముందు ఇంత చిన్న వరయ్యాలరా. అందుకే ముందు వాళ్ళకి వరేసా. అర్థమైందా? అంటే ఇప్పుడు వీళ్ళకు ఎరేసా. ఇప్పుడు ఫైనల్ టచ్ ఇస్తా చూడండి. రండి బావా రండి, గొప్ప స్కీమ్ వచ్చింది, పెద్ద స్కామ్ వచ్చింది. రండి. బ్రహ్మాండమైనటువంటి స్కీములు నా దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని పుష్ చేయాలనే కోరిక నాది. హలో, ఏంటండి?
మిస్ యూనివర్సా 2024 ఒక్క నిమిషం ఫోటో పెడుతున్నా మీకు పంపించా చూడండి బ్రహ్మాండంగా ఉంటుందండి కంగ్రాచులేషన్స్ ఏంటండి జస్ట్ 10 lakhs కడితే చాలండి మీరు మిస్ ఇండియా 24 సరేనండి నా 6 వారాల నగలు తీసి ఇచ్చేస్తాను అదేంటి 7 వారాల నగలు అంటారు కదా ఆదివారం నాకు నచ్చదు అందుకే 6 వారాలే చేపించుకున్నా ఏమండి 10 lakhs తీసుకోండి ఒక్క నిమిషం థాంక్యూ సుజాత గారు మిస్ యూనివర్స్ అవుతున్నారు 10 లక్షలు మనకు కట్టారు సంతకం పెట్టండి కంగ్రాట్స్ అండి థ్యాంక్స్ అండి ఇవినమ్మే పెళ్లి చేసుకున్నారనమాట మీకు అసలు విషయం తెలియట్లేదు ఏమేం సార్ అసలు అందరికన్నా ఫస్ట్ హీరో అవ్వాల్సిన క్యాండిడేట్ నువ్వే నేనా ఇలానే ఒకరిని సంక నాకు ఇచ్చారు ఇప్పుడు నేను హీరో అయిపోతాంటారా అసలు హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ ఫస్ట్ రింగులు చుట్టండి మొత్తం రింగులే మీకు మొత్తం చేతి కూడా నాకు జస్ట్ 5 లక్షలు కొడితే 6 లక్షలు తీసుకోండి కొట్టండి వాట్సాప్ చేశాను మీకు చూడండి హలో ఏంటి లండన్ వెళ్తారా రోజు వెళ్తుంటారు కదా సార్ అది కాదు ఇంగ్లాండ్ లండన్ వెళ్తారా అంటున్నాను అమ్మో ఖర్చు ఎక్కువైతుంది నా వల్ల కాదు. జస్ట్ 5 lakhs ఒక సీటు రాదు, రాదు. హలో ఏంటండి నన్ను అడగకుండా ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు ఏమైంది టూ మచ్ నాన్సెన్స్ అండి ఏమైంది సార్ మీరు అనుకున్న సీటు పక్కన సన్నీ లియోన్ కూర్చుంటుందంట సన్నీ లియోనా? ఆ. అరే శంషాబాద్ పక్కన ఉన్న ఒక బిట్ అమ్మేసి 5 లక్షలు పంపించి ఏమండి రోడ్డు సైడ్ బిట్ అమ్ముతున్నారా మరి సన్నీ లియోన్ మన కోసం ఎన్ని బిట్లు ఇచ్చిందండి ఈ ఒక బిట్ అంతా తప్పేముంది భాస్కర్ గారు సార్ నాకు ఇలాంటి కక్కుర్తుండదు సార్ చాలా నిజాయితీ మనిషి మంచి వ్యక్తి చెప్పండి ఏంటి ఏం లేదయ్యా ఒక అభాగ్యురాలకి మీరు లైఫ్ ఇవ్వాలంతే నేను ఇస్తా సార్ జస్ట్ ఒక 10 lakhs డిపాజిట్ చేయాలయ్యా 10 lakhs అంతే భాస్కర్ గారు అసలు మీ సిద్ధాంతం ఏంటండి ఏముందమ్మా పరులను ప్రేమించమన్నారు ప్రేమిస్తూ పోదాం ఏమైంది జీవితాన్ని ఎంతమందికి లైఫ్ ఇచ్చాను ఓకే మీ అందరూ రేపు పొద్దున అయ్యేసరికి మీరందరూ సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చేయండి రేపు పొద్దున ఓకేనా ఓకే 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 ఎక్కడ వస్తాడు వారం రోజులైంది ఇల్లు బాగా నమ్మకస్తున్నాను వస్తాడు నా మీద నమ్మకం పెట్టుకోండి వచ్చేస్తాడు ఎప్పుడు వస్తాడు ఏమో ఇంకో గంటలో వచ్చేస్తాడు చూడు 10 లక్షలు ఇస్తావా ఇప్పుడు ఆడు మొత్తం డబ్బులు పట్టుకుపోయి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి మా ఇంటి దగ్గర ఏనుగు ఉంది తలపెడతావా సన్నీ రేణి కోసం ఏ బిట్ అమ్మావు శంషాబాద్ లో బిట్ అమ్మాను ఇప్పుడు ఈ బిట్ అమ్మానే సరే నాకు 10 లక్షలు ఇవ్వాలి 6 వారాలు నగలు ఖుష్బు గారు మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది నిజంగానే ఇలాంటి ఆ స్కీమ్ చెప్పేసి అంటే ఒక చిన్న మెసేజ్ ఉంది దాంట్లో సో వెరీ నైస్ అండ్ ఐ థింక్ ఐ లైక్డ్ ఇట్ కృష్ణ భగవాన్ గారు ఇలా ఎన్నిసార్లు జరిగినా మోసపోతానే ఉంటారు అవును కాబట్టి ఇది ఎక్కడో బయట మోసం చేసే వాళ్ళ ప్రాబ్లం లేదు మోసపోయే వాళ్ళనే ప్రాబ్లం ఉంది వాడే తెలుసుకోవాలి అందుకని ప్రజలారా మీరు మోసపోకండి ఓకే బాగుంది ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి